బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చేటటువంటి పండుగ బోనాలు. అసలు బోనాలు ఎందుకు తెలంగాణలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు? అదేవిధంగా అసలు బోనాల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి మీ అందరికీ బీటీవీ బృందం తెలియజేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఆషాఢం 4వ ఆదివారం మూసాపేట శ్రీ చిత్తారమ్మ తల్లి బోనాల జాతరలో బీటీపీ బృందం పాల్గొనడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటటువంటి కార్యక్రమాలను, విశిష్టతను, ప్రాముఖ్యత గురించి తెలియజేసే ప్రయత్నంలో బీటీపీ బృందం ఉంది. అదేవిధంగా శ్రీ చిత్తారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గత 20 సంవత్సరాలుగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు ఇచ్చేసినా సరే గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి పేరు తరపున ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది. ఆ కమిటీ గురించి, అదేవిధంగా ఆలయ కమిటీ గురించి, అమ్మవారి బోనాల గురించి పూర్తి వివరాలను బీటీవీ బృందం తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా బీటీవీ వైర్ మీడియాకి సపోర్ట్ చేస్తారని ఆకాంక్షిస్తూ చిత్తారమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమ మహోత్సవాన్ని తిలకించండి. చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు ముందుగా అందరికీ చిత్తారమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా చిత్తారమ్మ తల్లి, మా మూసాపేట చిత్తారమ్మ తల్లి చాలా ప్రత్యేకమైన చిత్తారమ్మ తల్లి. ఈ గ్రామ దేవత పిల్లలకి, గొడ్డుకి, గోవులకి అన్నిటికీ కూడా ఆవిడ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఏటా ఆవిడకి బోనాలు ఇవన్నీ సమర్పిస్తుంటారు మూసాపేట ప్రజలు. మరి ఈ రోజు ముఖ్యమైన, అతి పవిత్రమైన ఈ చిత్తారమ్మ జాతరకి యాదవులు ముందుండి నడిపిస్తుంటారు. ఈ ప్రారంభాన్ని కూడా ప్రతి ఏడు వారు ఘనంగా అమ్మవారికి తీసుకెళ్తుంటారు. కాబట్టి ముందుగా యాదవ సోదరులందరికీ కూడా చిత్తారమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా చిత్తారమ్మ తల్లి చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మూసాపేట గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై చిత్తారమ్మ. ఆషాఢ మాసంలో మరి అమ్మవారి తెచ్చుకోవడం మన తెలంగాణ సాంప్రదాయం. ఈ యొక్క అమ్మవారు ఏంటంటే ఈ యొక్క కొలుచుకోవడానికి ఏంటంటే అందరూ కూడా ఈ వాతావరణానికి వర్షాకాలం వస్తుంది కాబట్టి అందరికీ వచ్చే డిసీజెస్ గురించి ఎన్నో రోగాలు వస్తుంటాయి. కాబట్టి అమ్మవారి చల్లగా చూడాలని చెప్పి ఈ యొక్క బోనాల పండుగ ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ఈ ఊరేగింపు అనేది పలారం పండుగ అని చెప్పేసి గల్లీకి బస్సులో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ మూసాపేటలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది పెద్ద ఎత్తున ఊరేగింపు చేసి అందరి ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా ఉంటూ సామరస్యంగా ఈ ప్రజల యొక్క ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దగా ఘటన తీసుకుపోతారు. తర్వాత గంపలు తీసుకొస్తారు. అన్ని కులాస్తులు వస్తారు. యాదవ సంఘం నుండి ముందు ఉంటారు. పలారం పండి అన్ని సంఘాల నుండి వస్తాయి. మా యాదవ సంఘం నుండి పలారం వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగ మీకు పురాతన కాలం నుండి చిత్తారమ్మ తల్లికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి ఆదివారం బోనాలు జరుగుతుంది. తెలంగాణ ప్రతికి, తెలంగాణ ఉత్సవాలకి మా పెట్టింది పేరు ఈరోజు మూసాపేటలో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్తారమ్మ తల్లి జాతర సందర్భంగా 4వ ఆదివారం బోనాలు జాతర పెద్ద ఎత్తున యువకుల్ని ఉత్సాహపడుతూ ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ చిత్తారమ్మ దేవాలయానికి కొన్ని వందల రూపాయలు చెప్తుంది. దాంట్లో భాగంగానే ఈ వీళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఎన్నో ప్రాంతాలు నివసిస్తున్నటువంటి కూడా ఉత్సాహపడుతూ
ఈ జాతరని అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఉత్సాహంగా పెద్ద ఎత్తు జరుపుకుంటారు. వీళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ గుడి చిత్తరం గుడి చాలా పురాతనమైన దేవాలయం. ఈ మూసాపేట గ్రామం కూడా ఈ హైదరాబాద్ నగరం 400 సంవత్సరాలు చేరుకున్న నగరం. అంతకుముందు ఈ మూసాపేట, కైతలాపూర్, మనకి కైతలాపూర్, మూసాపేట, పట్టెనగర్, బాలనగర్, తూర్పుపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఒక చిన్న కుగ్రామాలు. ఇవన్నీ కూడా అభివృద్ధి పరంలో నడుస్తూ అభివృద్ధి పరంపరలో ఈ మహాసిటీగా మహానగరంగా రూపాంతరం. అయినప్పటికీ పాత విషయాలు, గత జ్ఞాపకాలు అవన్నీ కూడా పోకుండా, ఆ ఆచార వ్యవహారాలు పోకుండా దేవుడి ఎంత భక్తుందో ఆ రోజు జరుగుతున్న విషయాన్ని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున అప్పుడు 100 మంది, 1000 మంది కూర్చొని అక్కడి నుంచి అక్కడి దాకా కొన్ని 1000 మంది యువకులు ఈ రోజు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అంతా డ్యాన్స్ చేస్తూ ఆనందపరుచుకుంటూ చాలా సంతోషం పెడుతూ బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. ఆల్రెడీ గ్రామస్తులు పెద్ద ఎత్తున చిత్రాల దేవతను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా మహేశ్వరుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ దేవాలయానికి ఎలాంటి అభివృద్ధి కావాలన్నా, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా అధికార పార్టీ తరఫు నుంచి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ కూడా అభివృద్ధి చేసి ఇంకా పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం ఉత్సవాలకి మా వంతు సహాయ సహకారాలు ఇస్తాం తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3వ ఆదివారం మా మూసాపేట, జనతానగర్ మరియు పరిసర బస్తీలందరూ కలిసి ఇక్కడ చిత్తారమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కుల సంఘం పెద్దలు మరియు కుటుంబ సభ్యులాగా అందరం ఒకటిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఇక్కడ అందరూ ఉమ్మడిగా వచ్చి ఇక్కడ బోనాలు ఇక్కడే పూజించుకొని బోనాలు అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి సంఘం నుంచి కూడా పలారం బండి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. అది కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే ప్రతి సంఘము కాపులు కానివ్వండి, అలాగే యాదవులు కానివ్వండి, మరియు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పద్మశాలి కుటుంబాలు, గౌడ్స్ అందరూ ప్రతి కులం వారు కూడా అమ్మవారికి పలారం బట్టి కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి పలారం బట్టి ప్రతి కులం సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ఇలాగే అమ్మవారికి అందరూ పూజించి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసా వాచా కర్మ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈటీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అంటే అమ్మవారి పురాతన కాలం నుంచి మా తాత ముత్తాత కాలం నుంచి ఉంది. అమ్మవారు ఎలవేల్ ఫ్రీడ అడవి ఉండేదంట. ఆ అడవిలోకి వెళ్ళి ఇక్కడ దొంగలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళందరికీ ప్రజలు కాపాడుకుంటూ అమ్మవారు అందరికీ చల్లని చూపుతోటి అందరి పనులను చూసేసరికి చాలా సత్యంగా తల్లి వచ్చిందమ్మ. ప్రతి సంవత్సరం ఏటేటో ఎట్లనే కంపలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడనే నైవేద్యాలు ఉండి కాసేపు ఇక్కడ పెట్టేసి ఈడికెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాం. మా అత్తమ్మ మా అమ్మవారు మేమంతా అప్పటి నుంచి చేస్తాము. ఇప్పుడు మా అత్తమ్మ నేను ఇద్దరు పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం. మా అత్తమ్మ ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం సమర్పిస్తాం. మా ఉద్దేశం మేమైతే 20 years నుంచి ఎవ్రీ ఇయర్ చాలా ఎంతూజియాజంగా కృషితో ఒక పట్టుదలతో దాంతో మేము ఈ ప్రోగ్రాం చేస్తుంటాము. ఈ ప్రోగ్రాంకి హిందూ ప్రతి ఒక్కరు
ముసాపేటలో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాక్సిమం జాతరకు హాజరవుతుంటారు. చిన్న పిల్లలు అంతా ఈ జాతర చాలా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం బోనాలు సాయంత్రం ఊరేగింపులు చాలా జరుగుతూ ఉంటాయి. దానికి ఎవ్రీ ఇయర్ మేము 20 years కింద అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ మేము చేస్తూనే ఉంటాము. మాకు చాలా కూడా హ్యాపీగా ఉంటుంది. అందరూ కృషి చేస్తారు, అందరూ ప్రోత్సాహం మాకు మేము చాలా హ్యాపీగా జరుపుకుంటాం. అమ్మవారు ఆశీర్వాదం అందరికీ ఉంటాము. 5 రకాల నైవేద్యం పెట్టి చేస్తున్నారు. దీంట్లో గురువారు కూడా గుడి యాజమాన్యం కూడా మాకు చాలా సహకరిస్తుంది. ముసాపేటలో దాదాపు నేను చూడండి 100 సంవత్సరాల నుంచి అమ్మవారు తనంతరం తమ వెలిచింది. ఇక్కడ ఈ ముసాపేట్ గ్రామ దేవత, ముసాపేట హనుమంత వస్తువులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడ ఎంతో సంవత్సరాలు ఎంతో వైభవంగా ఇక్కడ దాదాపు 2 లక్షల మంది దాదాపు ఇక్కడ దర్శనానికి వస్తారు. ఈ అమ్మవారిది ఒక శక్తి ఎందుకంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకు దాదాపు కొన్ని లక్షల మందికి చాలా బాగా మేలు జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ ఇంకా సంవత్సరం బోనాల రోజైతే దాదాపు ఉదయం 3:30 నుంచి రాత్రి 12:30 వరకు ఎప్పుడు ఈ భక్తులు పెట్టుకెళ్ళాడుతూ ఉంటారు. ఇక్కడ ఎంతో నమ్మిన చిత్తారమ్మ తల్లి కాబట్టి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇదే ఇప్పుడు ఇక్కడ ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఉదయం లేచి నుంచి అమ్మవారికి ఎంతో మంది గురు బియ్యాలు ఎంతో అలంకరణ ఇక్కడ దాదాపు గ్రామస్థ సభ్యులందరూ కలిసి అందరం ఒక ఏకతాటి ఉంది. అందరం కలిసికట్టుగా ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇదే సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుపుతూ ఉంటాం. ఇది మాకెంతో ఆనందం. అంటే సంవత్సరంలో ఒకసారి మాకు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ పండుగ అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు కానీ అందరు కోరుకొస్తూ ఉంటారు. అన్ని గొర్రె పోతులు కోయడం, నాటి పోతులు కోయడం ఎంతో ఆనందంతో అంటే ప్రతి ఇంటి ఎంత గరీబ్ వాళ్ళున్నా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ పండుగ చేస్తాం. మేము మా ఆడపిల్లలకు కానీ అందరూ పెంచుకొని ఎంతో అన్నదమ్ములుగా ఇప్పుడు సాయంత్రం పొలారం బండ్లు వస్తాయి. ఆ పొలారం బండ్లు దాదాపు 1 గంట వరకు తిరుగుతాం. 1 గంట వరకు ఎంతో ఆనందంతో ఒక్కొక్క రోడ్ల మీద మహిళలు ప్రతి ఒక్కరు బాధ్యత వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మాకు గ్రామానికి ఒక పెద్ద పండుగ. ఏదో మనము దసరా పండుగ అనుకుంటాం. ఈ దసరా పండుగ కాకుండా ఇది మాకు మాత్రం మా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మాకు ఇది చిత్తారమ్మ తల్లి మాకు ఒక ఇంటి దేవతలుగా భావించి అందరం పండుగ చేస్తాం. ఆషాఢ మాసంలో 4వ ఆదివారం రోజు అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఉత్సవాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుపుతాం. దానిలోనే భాగంగా ముసాపేటలో కూడా హిందూ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పలారం పండుగ ఊరేగింపు తీస్తాం. అమ్మవారు కృప అందరికీ ఉండాలి, ఆయుధ ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలి. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ముందరైతే సహకరించారు. అదేవిధంగా ప్రజలందరూ సహకరించి కూడా అందరినీ ఆశీర్వదించి అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముసాపేట మునుగు కాపు సంఘం నుంచి తీస్తున్నాం. సీతారామ తల్లికి
మేము పుట్టక ముందు నుంచి నాకు 30 సంవత్సరాలు అంటే గత మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ 30 సంవత్సరాల నుంచి కూడా ఇలానే కొన్ని వేల సంఖ్యలో సీతారామ జాతరకు కొన్ని వేల సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దగ్గర అందరూ ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ముందుగా ముసాపేట్ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ సీతారామ తరఫు నుంచి బోనాల శుభాకాంక్షలు. అలాగే బీటీపీ తరఫు నుంచి బోనాల శుభాకాంక్షలు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కులము మతము ఏమీ లేకుండా అందరం ఏకమై ముసాపేట్ ఇది ఒక విలేజ్ అండి. ఈ ముసాపేట్ విలేజ్ లో ఈ ముసాపేట్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఊళ్ళు ఉన్నాయో ఆ ఊరి నుంచి కూడా ఈ జాతర చూడడానికి వస్తారు. ఎందుకంటే ఈ ముసాపేట్ లో కులము ఉండదు, మతం ఉండదు, అందరం కలిపి ఏకమై జరుపుకునే పండుగ మాకు ఇది. సో ముందుగా బీటీపీ ఛానల్ వారికి ఇలా ధన్యవాదాలు. ఇరవై 25 ఏళ్ల కిందట అమ్మవారి పీజీఆర్ గారు డెవలప్ చేశారు. దాన్ని ఇప్పుడు అమరావతి కమిటీ వాళ్ళతో కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే ఆఖరి ఆదివారం రోజు అమ్మవారికి ఈ విధంగా జాతర చేయడం జరుగుతుంది. పూర్వం ఇదంతా కూడా ఒక ఊరు లేనప్పుడు ఇక్కడ యాదవులందరూ కూడా వచ్చి ఆవులు ఇలాంటివన్నీ కూడా గుర్తించేవారు. వాళ్ళకి అమ్మవారు కలిగించి వాళ్ళు ఈ అమ్మవారిని దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల ఈ గ్రామం ఏర్పడింది. వాళ్ళ ద్వారానే అమ్మవారికి జాతర రోజు అమ్మవారికి సాంప్రదాయపరంగా సాయంత్రం కూడా యాదవ్ వస్తుంది. ఈ జాతర అంతా కూడా వాళ్ళ దగ్గర జరిపిస్తారు, అందరూ కూడా జరిపిస్తారు. దానికి తీసుకుంటారు. మనసులో ఏ ఒక్క చాలా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు బోనాల జాతర సందర్భంగా ఉదయం సీతారామ టెంపుల్లో ముసాపేట బోనాలు తీయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పలహారం మందు ఇంకా కొన్ని బోనాలు కూడా రావడం జరుగుతుంది. ఒకటి పోలీసు బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాల జాతర ప్రశాంతంగా జరిగేటట్టు మేమందరం కూడా ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఉదయం నుంచి అత్యవసరం నుంచి డ్యూటీలో ఉదయం నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఎవరికి ఎలాంటి అసౌకర్యం అలాంటి చూస్తున్నాము. యూనియన్లో కూడా సపరేట్ ఏర్పాట్లు చేశాము. టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా మాకు సహకరించి ఇప్పటివరకైతే విజయవంతంగా ఈ బోనాల జాతరను కంటిన్యూ చేస్తున్నాం. పదహారు మందులు వస్తాయి కాబట్టి క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నది. అయినా సరే ఈ టెంపుల్ కమిటీ మరి పోలీస్ వారి కోఆపరేషన్ తోటి ప్రశాంతంగా ఈ జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చూశారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమాలను, కార్యకలాపాలను, గుడి ప్రాముఖ్యతను, విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. దీనికన్నా భిన్నంగా వచ్చేటటువంటి మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మా బీటీబీ కార్యక్రమాలను వీక్షించడానికి ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ను ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్లేస్టోర్లో బీటీబీ వైర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచైనా ప్రత్యక్ష ప్రసారాలను చూడవచ్చు. అదేవిధంగా www.btbwire.com వెబ్సైట్ని తిలకించి అందులో నుంచి కూడా మా ప్రసారాలను వీక్షించవచ్చు. దయచేసి బీటీబీ వైర్ మీడియాని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.